బాధిత చిన్నారులైతే ప్రస్తుతం కేజీహెచ్ చిన్నపిల్లల వైద్య విభాగంలో అత్యవసరమైనటువంటి చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడడానికి చిన్నపిల్లల వైద్య నిపుణులు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పటికీ ట్రీట్మెంట్ కోసం ఎంతమందిని తీసుకొచ్చారు సార్? ఇంకా ఎంతమందిని తీసుకురావడానికి తగ్గినటువంటి ఏర్పాట్లు? ఇప్పటి వరకు మనకు 5గురిని తీసుకొచ్చారండి. 5గురు కూడా కాన్షియస్గా ఉన్నారు. ఇంకా క్లినికల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది. లోపల బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, యూరిన్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, మనం ఇచ్చిన ఫ్లూయిడ్స్కి వాళ్ళు ఎంత రెస్పాండ్ అవుతున్నారు, దీన్ని బట్టి వాళ్ళు క్లినికల్ కండిషన్ అసెస్ చేయొచ్చు. అది ఒక 1 hour 2 hours పడుతుంది. ఈలోగా అప్పుడే ఎలా ఉన్నది అనేది అప్పుడు చెప్పలేము. కాన్షియస్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే అన్కాన్షియస్గా ఉన్నారో ఇంకా అది కొద్దిగా తీవ్రమైన విషయం. కాన్షియస్గా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి ఏం చేయాలనేది నెక్స్ట్ స్టెప్స్ వేస్తున్నాం. సార్, ఫర్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, జనరల్లీ పిల్లలు ఎందుకు సార్ ఫుడ్ పాయిజన్కి గురవుతూ ఉండటం, వాళ్ళు ఎందుకు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు? ఫుడ్ పాయిజనింగ్ అవ్వడానికి పిల్లలకి అంటూ కాదు, మన శానిటేషన్ ముందు ఇప్పుడు ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో ఆహారము కలుషితమయ్యే అవకాశాలు, లేదా ఈ తినేత నీరు కలుషితమయ్యే అవకాశాలు. ఎందుకంటే మనకి చాలామంది విలేజెస్లో ఇంకా ఓపెన్ డెఫికేషన్ ఉండడము, సరిగా చేతులు మూత్ర విసర్జన మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోపోవడము, తినే ముందు చేతులు హ్యాండ్ వాష్ చేసుకొని తినకపోవడము, వీటి వల్ల ఏమవుతుందంటే బ్యాక్టీరియా డైరెక్ట్గా గట్లోకి ఎంటర్ అవుతుంది. పిల్లల్లో వాళ్ళకి ఆ డిసిప్లిన్ అంతగా ఉండదు కాబట్టి అందువల్ల వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వస్తాయి. కానీ పిల్లల్లో ప్రత్యేకంగా వచ్చేది అలాగేం లేదు. కొన్ని వైరస్లు, కొన్ని బ్యాక్టీరియాలు, వాటి వల్ల కూడా పిల్లల్లో ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వాటి వల్ల కూడా పిల్లలకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న వీళ్ళు బిర్యానీ తిన్నారు, తర్వాత ఏదో సమోసాలు కూడా తిన్నారు అని చెప్తున్నారు పిల్లలు. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్? నాకు కలుషితమైన ఆహారం తీసుకున్నారని వచ్చింది. ఇంకా మేము ఎవాల్యుయేట్ చేస్తున్నాం. జనరలీ ఫుడ్ పాయిజన్ అయిన తర్వాత ఇమీడియట్గా మన బాడీలో జరిగేటటువంటి రియాక్షన్స్ కానీ ఏ ఆర్గాన్ బేగా ఎఫెక్ట్ అవుతుంది? అదేనండి, డీహైడ్రేషన్ అంటాం మనం. ఏమవుతుంది అంటే శరీరంలో ఉన్న నీరు బయటకు వెళ్ళిపోతుంది, దాంతోపాటు లవణాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి. సో లవణాలు బయటకు వెళ్ళిపోగానే అన్ని అవయవాలకి దెబ్బతినే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ హార్ట్ కూడా దెబ్బతినే ఉంది, లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. మెయిన్ కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. యూరిన్ అవుట్పుట్ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. దానివల్ల లెవెల్స్ పెరిగిపోయి యూరియా, క్రియాటిన్ ఈ లెవెల్స్ కూడా పెరిగిపోయి రీనల్ ఫెయిల్యూర్ వల్ల అట్లా అవుతుంది.